ఓం శాంతి. మురళీ డేట్ 5/9/2025. ఈరోజు బాబా చెప్తున్నారు, పావనంగా అయ్యేంత వరకు బాబాని జ్ఞాపకం చేస్తూ ఉండాలి. ఒక్క బాబా పైనే ప్రేమ ఉండాలి. ఇదే పిల్లల యొక్క ప్రతిజ్ఞ. సమయాన్ని చూస్తూ తెలివైన పిల్లలు ఏ పురుషార్థం చేస్తారు అంటే, అంతిమ సమయంలో శరీరం వదిలేటప్పుడు ఒక్క బాబా స్మృతే ఉండాలి, ఇంకేమీ గుర్తు రాకూడదు. ఇదే పురుషార్థం చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు సంపూర్ణంగా ఈ ఇంటికి వెళ్ళాలి. కాబట్టి పాత శరీరంపై మమకారాన్ని తొలగించండి. ఒక్క బాబా దగ్గరకు వెళుతున్నాము అన్నది మాత్రం గుర్తుంచుకోండి. సర్వశక్తివంతుడైన బాబా మాకు తోడుగా ఉన్నారు అనేది సదా గుర్తుండాలి. ఎంత గుర్తు చేసుకుంటూ ఉంటే అంత శక్తి మనలో నిండుతూ ఉంటుంది. వికర్మలు భస్మమైపోతాయి. శివశక్తి పాండవ సేన అన్న పేరు మనకున్నది. కాబట్టి ధైర్యంగా ఉండాలి, పిరికివారిగా ఉండకూడదు. జీవిస్తూ మరణించిన తర్వాత నేను సరెండర్ అయ్యాను అన్న అహంకారం రాకూడదు. సరెండర్ అయ్యి పుణ్యాత్మగా అయ్యి ఇతరులను కూడా తయారు చెయ్యాలి. ఇందులోనే లాభం ఉంటుంది. ఏ పిల్లలైతే చాలా కాలంగా నిర్విఘ్న స్థితి యొక్క అనుభవజ్ఞులుగా ఉంటారో వారి పునాది దృఢంగా ఉంటుంది. పునాది దృఢంగా ఉన్న కారణంగా స్వయం శక్తివంతంగా ఉంటారు. వారు ఇతరులను కూడా శక్తివంతంగా తయారు చేస్తారు. ఎంతో కాలంగా శక్తివంతంగా నిర్విఘ్నంగా ఉన్న ఆత్మ అంతిమంలో కూడా నిర్విఘ్నంగా అయ్యి పాస్ వితానర్గా అయిపోతుంది. ఫస్ట్ డివిజన్లోకి వచ్చేస్తుంది. కావున ఎంతో కాలం నుండి నిర్విఘ్నంగా ఉండే స్థితి యొక్క అనుభవం తప్పకుండా చేసుకోవాలి అన్న లక్ష్యం ఉండాలి. ప్రతి ఆత్మ పైన ఉపకారము అనగా శుభ కామనను ఉంచినట్లయితే స్వతహాగా దీవెనలు లభిస్తూ ఉంటాయి. ఎవరం మనందరం నిర్విఘ్న ఆత్మలం, శక్తి స్వరూపులం మనమందరం. ఈ రోజటి మధుర మహావాక్యాలు, మధురమైన పిల్లలు, ఎప్పటి వరకైతే మేము పావనంగా అవ్వమో అప్పటి వరకు బాబాని స్మృతి చేస్తూ ఉంటాము. బాబా నొక్కరినే ప్రేమిస్తాము అని మీరు ప్రతిజ్ఞ చేశారు. ప్రశ్న: తెలివైన పిల్లలు సమయాన్ని చూస్తూ ఏ పురుషార్థం చేస్తారు? జవాబు: అంతిమ సమయంలో శరీరం వదిలినప్పుడు ఒక్క బాబా స్మృతే ఉండాలి, ఇంకా ఏమీ గుర్తు రాకూడదు. ఇటువంటి పురుషార్థాన్ని తెలివైన పిల్లలు ఇప్పటి నుండే చేస్తూ ఉంటారు. ఎందుకంటే కర్మాతీతంగా ఈ ఇంటికి వెళ్ళాలి. కావున ఈ పాత శరీరంపై మమకారాన్ని తొలగిస్తూ వెళ్ళండి. మేము ఇక బాబా వద్దకు వెళ్ళిపోతున్నాము అని గుర్తుంచుకోండి. పాట: వారు మా నుండి దూరం కారు, మేము వారి నుండి దూరం కాము. ఓం శాంతి. బాబా, మేము మీ వారిగా అయ్యాము. అంతిమ సమయం వరకు ఎప్పటి వరకైతే మేము శాంతి ధామానికి చేరుకోమో అప్పటి వరకు మిమ్మల్ని స్మృతి చేస్తాము.
తద్వారా జన్మ జన్మాంతరాల పాప కర్మలేవైతే మా తలపై ఉన్నాయో అవి భస్మమవుతాయి అని పిల్లలు అనంతమైన తండ్రితో ప్రతిజ్ఞ చేశారు అని బాబా తెలియచేస్తున్నారు. దానినే యోగ అగ్ని అని అంటారు. దీనికి ఇంకొక ఉపాయం లేదు. పతిత పావనుడు శ్రీ శ్రీ 108 అని ఒక్కరినే పిలవటం జరుగుతుంది. అతడే జగత్తుకు తండ్రి, జగత్తుకు శిక్షకుడు, జగత్తు గురువు. బాబానే రచన ఆది మధ్యంత జ్ఞానమిస్తారు. ఇది పతిత ప్రపంచం. ఇందులో ఒక్కరు కూడా పావనంగా ఉండటం అసంభవం. పతిత పావనుడైన తండ్రే సర్వుల సద్గతిని చేస్తారు. మీరు కూడా వారి పిల్లలుగా అయ్యారు. జగత్తును ఏ విధంగా పావనంగా చెయ్యాలో మీరు నేర్చుకుంటున్నారు. శివుని ముందు త్రిమూర్తి అన్న పేరు తప్పకుండా కావాలి. దైవీ స్వరాజ్యం మీ జన్మసిద్ధ అధికారము అని కూడా వ్రాయాలి. ఇది కల్పపు సంగమ యుగం. స్పష్టంగా వ్రాయకపోతే మనుషులు ఏమీ అర్థం చేసుకోలేరు. బీకే అని ఏదైతే వ్రాస్తారో అందులో ప్రజాపిత అన్న పదం తప్పకుండా ఉండాలి. ఎందుకంటే బ్రహ్మ అన్న పేరు చాలా మందికి ఉంది. ప్రజాపిత బ్రహ్మ కుమారి విశ్వవిద్యాలయము అని వ్రాయాలి. రాయి వంటి విశ్వాన్ని పారసం వలె ఒక్క బాబానే తయారు చేస్తారు అని పిల్లలైన మీకు తెలుసు. ఈ సమయంలో ఒక్కరు కూడా పావనంగా లేరు. అందరూ పరస్పరం పోట్లాడుకుంటూ తిట్టుకుంటూ ఉంటారు. బాబాను కూర్మావతారం, మత్స్యావతారం అని అంటూ ఉంటారు. అవతారము అని దేనినంటారో కూడా వారు అర్థం చేసుకోరు. అవతరించేది ఒక్కరే. అది అలౌకిక రీతిలో శరీరంలో ప్రవేశించి విశ్వాన్ని పావనంగా చేస్తారు. మిగిలిన ఆత్మలన్నీ తమ తమ శరీరాలను తీసుకుంటాయి. వారికి తమ శరీరం లేదు. కాని జ్ఞాన సాగరుడు జ్ఞానాన్ని ఎలా ఇస్తారు? శరీరమైతే కావాలి కదా. ఈ విషయాలను గురించి మీకు తప్ప ఇంకా ఎవరికీ తెలియవు. గృహస్థ వ్యవహారంలో ఉంటూ పవిత్రంగా ఉండటం ఇది ఎంతో పెద్ద సాహసం. మహావీరులు అనగా వీరత్వాన్ని చూపించేవారు. ఇది కూడా వీరత్వమే. ఏ పనైతే సన్యాసులు చెయ్యరో అది మీరు చేసి చూపిస్తారు. మీరు ఈ విధంగా గృహస్థ వ్యవహారంలో ఉంటూ కమల పుష్ప సమానంగా పవిత్రంగా ఉండొచ్చు అని బాబా తెలియచేస్తున్నారు. అప్పుడే మీరు ఉన్నత పదవిని పొందగలరు. లేకపోతే విశ్వరాజ్య అధికారం ఎలా లభిస్తుంది? ఇది నరుడు నుండి నారాయణుడిగా అయ్యేందుకు చదివే చదువు. ఇది ఒక పాఠశాల. చాలా మంది చదువుతారు కాబట్టి ఈశ్వరీయ విశ్వవిద్యాలయము అని వ్రాయండి. ఇది చాలా కరెక్ట్ అయిన పదం. మేము నిన్న విశ్వానికి యజమానులుగా ఉండేవారిమని భారతవాసులకు తెలుసు.
ఇప్పటి వరకు రాధాకృష్ణులు మరియు లక్ష్మీనారాయణల మందిరాలు తయారవుతూ ఉంటాయి. కొందరు పతిత మనుష్యుల మందిరాలను కూడా తయారు చేస్తూ ఉంటారు. ద్వాపర యుగం నుండి ఉండేది పతిత మనుష్యులే. శివుని మందిరాలు, దేవతల మందిరాలు నిర్మించటమెక్కడా? ఈ పతిత మనుష్యుల మందిరాలను నిర్మించటమెక్కడా? వీరు దేవతలు కాదు కదా. కావున ఈ విషయాలపై సరిగ్గా విచార సాగర మంథనం చెయ్యాలి అని బాబా అర్థం చేయిస్తారు. దినప్రతిదినం ఈ లిఖితం మారుతూ ఉంటుంది అని బాబా అర్థం చేయిస్తూ ఉంటారు. అలాగని ముందే ఎందుకు ఇలా తయారు చేయించలేదు? మన్మనాభవ అర్థాన్ని ముందు అలా ఎందుకు చెప్పారు అని అడగటానికి వీల్లేదు. అరే, మొదట్లోనే ఇలా స్మృతిలో ఎలా ఉండగలరు? ప్రతి విషయాన్ని పూర్తిగా ధారణ చెయ్యగలిగిన పిల్లలు చాలా తక్కువ మంది ఉన్నారు. వారి భాగ్యంలో ఉన్నత పదవి లేకపోతే టీచర్ కూడా ఏం చెయ్యగలరు? ఆశీర్వాదంతో ఉన్నత పదవిని పొందింప చెయ్యటమనేది లేదు. నేను సేవ ఎలా చేస్తున్నాను అని స్వయాన్ని చూసుకోవాలి. విచార సాగర మంథనం నడుస్తూ ఉండాలి. గీతా భగవంతుడు ఎవరు అన్న చిత్రం చాలా ముఖ్యమైనది. భగవంతుడు నిరాకారుడు. అతను బ్రహ్మ శరీరం లేకుండా వినిపించలేడు. సంగమ యుగంలో బ్రహ్మ తనువులోకే వారు వస్తారు. లేకపోతే ఈ బ్రహ్మ, విష్ణు, శంకర్లు ఎందుకున్నారు? వారి చరిత్ర కావాలి కదా. అది ఎవ్వరికీ తెలియదు. 100 భుజాలు కలిగిన బ్రహ్మ వద్దకెళ్ళండి, సహస్ర భుజాలు కలిగిన బ్రహ్మ వద్దకెళ్ళండి అని అతడి గురించి చెప్తారు. దీనిపై కూడా ఒక కథ తయారు చెయ్యబడింది. ప్రజాపిత బ్రహ్మకు ఇంతమంది సంతానం ఉన్నారు కదా. పవిత్రంగా అయ్యేందుకే ఇక్కడకు వస్తారు. జన్మ జన్మాంతరాలు అపవిత్రంగా అవుతూ వచ్చారు. ఇప్పుడు పూర్తిగా పవిత్రంగా అవ్వాలి. నన్నొక్కణ్ణి స్మృతి చెయ్యమని ఇప్పుడు బాబా నుండి శ్రీమతం లభిస్తుంది. స్మృతి ఎలా చెయ్యాలో కొందరికి ఇప్పటి వరకు ఇంకా అర్థం కాలేదు. తికమక పడుతూ ఉంటారు. బాబా పిల్లలుగా అయ్యి వికర్మ జీతులుగా అవ్వకపోతే, పాపాలు నశించకపోతే, స్మృతిలో ఉండకపోతే వారు ఎటువంటి పదవిని పొందుతారు? విద్యార్థులే అయినా వారి వల్ల ఉపయోగమేముంది? ఎప్పటి వరకైతే పుణ్యాత్మలుగా తయారయ్యి ఇతరులను తయారు చెయ్యరో అప్పటి వరకు ఉన్నత పదవిని పొందలేరు. నన్ను ఎంత తక్కువగా స్మృతి చేస్తే అంత తక్కువ పదవిని పొందుతారు. వారు కిరీటదారులుగా ఎలా అవుతారు? నెంబర్ వారీగా పురుషార్థమనుసారంగా వారు ఆలస్యంగా వస్తారు. మేం మా సర్వస్వాన్ని సరెండర్ చేశాము, కావున డబల్ కిరీటదారులుగా అవుతాము అని భావించటానికి వీల్లేదు. మొట్టమొదట దాసదాసీలుగా అయి ఆ తర్వాత చివరిలో ఏదో కాస్త పదవి పొందుతారు. మేము సరెండర్ అయిపోయాం కదా అని చాలా మందికి అహంకారం ఉంటుంది. అరే, స్మృతి లేకుండా మీరేమి అవ్వగలరు?
దాసదాసీలుగా అవ్వటం కన్నా సంపన్నులైన ప్రజలుగా అవ్వటం మంచిది. దాసదాసీలు కృష్ణుడితో పాటు ఉయ్యాలలో ఊగలేరు కదా. ఇవి బాగా అర్థం చేసుకోవలసిన విషయాలు. ఇందులో చాలా కష్టపడవలసి ఉంటుంది. ఏదో కాస్త లభించేసరికి సంతోషపడిపోకూడదు. మేం కూడా రాజులుగా అవుతాము అని అంటారు. అలాగైతే ఎందరో రాజులైపోతారు కదా. మొట్టమొదట ముఖ్యమైనది స్మృతి యాత్ర అని బాబా అంటారు. ఎవరైతే స్మృతి యాత్రలో ఉంటారో వారికి ఎంతో సంతోషం ఉంటుంది. ఆత్మ ఒక శరీరాన్ని వదిలి ఇంకొక శరీరాన్ని తీసుకుంటుంది అని బాబా అర్థం చేయిస్తారు. సత్యుగంలో సంతోషంగా ఒక శరీరం వదిలి ఇంకొక శరీరాన్ని తీసుకుంటారు. కాని ఇక్కడ ఏడుస్తూ ఉంటారు. సత్యుగంలోని విషయాలనే మర్చిపోయారు. సర్పం తన కుబుసాన్ని వదిలినంత సహజంగా అక్కడ శరీరాన్ని వదులుతారు. ఈ పాత శరీరాన్ని ఇక వదలాలి. మనం ఒక ఆత్మ అని మీకు తెలుసు. ఈ పాత శరీరాన్ని ఇప్పుడు వదలవలసిందే. తెలివైన పిల్లలు ఎవరైతే బాబా స్మృతిలో ఉంటారో వారు బాబా స్మృతిలోనే శరీరం వదలాలి అని అంటారు. ఆ తర్వాత వెళ్లి బాబాతో కలవాలి. ఎలా కలుసుకోగలమో మనుష్య మాత్రులెవ్వరికీ తెలియదు. పిల్లలైన మీకు దారి లభించింది. ఇప్పుడు మీరు పురుషార్థం చేస్తున్నారు. మీరు జీవిస్తూ మరణించారు. కానీ ఆత్మ కూడా పవిత్రంగా అవ్వాలి కదా. పవిత్రంగా ఈ పాత శరీరాన్ని వదిలి వెళ్ళాలి. కర్మాతీత స్థితి ఏర్పడితే ఈ శరీరం వదిలేస్తాము అని భావిస్తారు. కానీ కర్మాతీత స్థితి ఏర్పడితే తనకు తానుగానే శరీరం వదిలిపోతుంది. మనం వెళ్లి బాబా వద్ద ఉండాలి అని భావిస్తారు. ఈ పాత శరీరంపై అసహ్యం కలుగుతుంది. సర్పానికి తన పాత కుబుసంపై అసహ్యం కలుగుతుంది కదా. ఇప్పుడు మీ కొత్త శరీరం తయారవుతుంది. కానీ దీనికోసం మీ కర్మాతీత స్థితి ఏర్పడాలి. అంతిమంలో మీకు ఇటువంటి స్థితి కలుగుతుంది. ఇక నేను వెళ్ళిపోతున్నాను అన్న భావన కలుగుతుంది. యుద్ధం కోసం కూడా పూర్తి ఏర్పాట్లు జరుగుతాయి. వినాశనం ఆధారమంతా మీరు కర్మాతీత స్థితికి చేరుకోవటంపై ఉంటుంది. అంతిమ సమయానికల్లా నెంబర్ వారీగా కర్మాతీత స్థితికి చేరుకుంటారు. ఇందులో ఎంత ఆశ్చర్యముంది. మీరు విశ్వానికి యజమానులుగా అవుతారు కాబట్టి బాబాను మీరు ఎంతగా స్మృతి చెయ్యాలి. లెగుస్తూ కూర్చుంటూ నిరంతరం బాబానే స్మృతి చేసేవారు కూడా జన్మించటం మీరు చూస్తారు. మృత్యువు ముందు నుంచని ఉంది. ఇక వెంటనే యుద్ధాలు జరగనున్నట్లుగా వార్తాపత్రికలలో వ్రాస్తూ ఉంటారు. పెద్ద యుద్ధం ప్రారంభమవుతే వెంటనే యుద్ధాలు జరగనున్నట్లుగా వార్తాపత్రికలలో వ్రాస్తూ ఉంటారు. పెద్ద యుద్ధం ప్రారంభమవుతే బాంబులను ప్రయోగిస్తారు. అందులో పెద్ద ఆలస్యం ఉండదు. తెలివైన పిల్లలు అర్థం చేసుకుంటారు. మందమతులు ఏమీ అర్థం చేసుకోలేరు. కొద్దిగా కూడా ధారణ జరగదు. అవును అవును అని అంటూ ఉంటారు.
కాని ఏమీ అర్థం చేసుకోరు. స్మృతిలో ఉండరు. ఎవరైతే దేహ అభిమానులుగా ఉంటారో, ఎవరికైతే ఈ ప్రాపంచిక స్మృతులు ఉంటాయో వారు ఏమి అర్థం చేసుకోగలరు? ఇప్పుడు ఇక దేహి అభిమానులుగా అవ్వండి అని బాబా అంటున్నారు. దేహాన్ని మర్చిపోవాలి. చివరిలో మీరు చాలా ప్రయత్నం చేయటం మొదలు పెడతారు. ఇప్పుడు మీరు అర్థం చేసుకోవటం లేదు. చివరిలో చాలా చాలా పశ్చాత్తాపడతారు. మీరు ఈ పాపాలు చేశారు కావున ఈ శిక్షలు అనుభవించండి. మీ పదవిని కూడా చూసుకోండి అని బాబా అన్ని సాక్షాత్కారం చేయిస్తారు. ప్రారంభంలో సాక్షాత్కారాలు చూశారు, మళ్ళీ అంతిమ సమయంలో కూడా సాక్షాత్కారాలను చూస్తారు. మీ పరువును పోగొట్టుకోకండి అని బాబా అంటారు. చదువులో నిమగ్నమయ్యేందుకు పురుషార్థం చెయ్యండి. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ నన్నొక్కడే స్మృతి చెయ్యాలి. బాబా ఒక్కరే పతిత పావనుడు. ఈ ప్రపంచంలో పతిత పావనులు ఎవరూ లేరు. శ్రీ భగవాను వాచ సర్వుల సద్గతి దాత పతిత పావనుడు ఒక్కరే అని అందరూ అంటారు. అతడినే అందరూ స్మృతి చేస్తారు. కానీ ఎప్పుడైతే స్వయాన్ని ఆత్మగా భావిస్తారో అప్పుడే బాబా స్మృతి కలుగుతుంది. మా ఆత్మలో 84 జన్మల పాత్ర నిండి ఉందని, అదెప్పుడు వినాశనం అవ్వదని ఇప్పుడు మీకు తెలుసు. ఇది అర్థం చేసుకోవటం సామాన్యమైన విషయమేమీ కాదు. మరచిపోతారు కాబట్టే ఇతరులకు అర్థం చేయించలేరు. దేహ అభిమానం అందరినీ దెబ్బతీసింది. ఇది మృత్యులోకంగా అయిపోయింది. అందరూ అకాలంలోనే మరణిస్తూ ఉంటారు. జంతువులు, పక్షులు మొదలైనవన్నీ ఎలా మరణిస్తాయో అలాగే మనుషులు కూడా మరణిస్తారు. తేడా ఏమీ లేదు. లక్ష్మీనారాయణులు అమర లోకానికి యజమానులు కదా. అక్కడ అకాల మృత్యు ఉండదు, దుఃఖమే ఉండదు. ఇక్కడ దుఃఖాలు ఎక్కువగా ఉంటే వెళ్లి మరణిస్తారు. అకాల మృత్యువును తమకు తాముగానే ఆహ్వానిస్తారు. ఈ లక్ష్యం చాలా ఉన్నతమైనది. ఎప్పుడూ అశుద్ధ దృష్టి ఉండకూడదు. ఇందులోనే శ్రమ ఉంది. ఇంత ఉన్నత పదవిని పొందటం సామాన్యమైన విషయమేమీ కాదు. ఇందులో చాలా ధైర్యం కావాలి. లేకపోతే చిన్న విషయంలోనే భయపడిపోతారు. ఎవరైనా రౌడీలు లోపలకు దూరి చెయ్యి వేస్తే వెంటనే చేతిలో కర్రను తీసుకొని తరిమి కొట్టాలి. పిరికి వాళ్ళలా అవ్వకూడదు. శివశక్తి పాండవ సైన్యం అని గాయనం చెయ్యబడింది కదా. మీరు స్వర్గద్వారాలని తెరుస్తారు. మీకు ఆ పేరు ఉన్నది. కావున అటువంటి ధైర్యాన్ని కూడా చూపించలేదు. ఎప్పుడైతే సర్వశక్తివంతులైన ఆ తండ్రి స్మృతిలో ఉంటారో అప్పుడు ఆ శక్తి మీలో ప్రవేశిస్తుంది. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ బాబాని స్మృతి చెయ్యాలి. ఈ యోగ అగ్ని ద్వారానే వికర్మలు వినాశనమవుతాయి. తద్వారా వికర్మజీత్ రాజులుగా అయిపోతారు. స్మృతిలోనే శ్రమ ఉంది.
ఎవరు ఎంత చేస్తే అంత పొందుతారు. ఇతరులను కూడా అప్రమత్తం చెయ్యాలి. స్మృతి యాత్ర ద్వారానే మీ నావ తీరానికి చేరుతుంది. చదువుని యాత్ర అని అనరు. అవి భౌతికమైన యాత్రలు, ఇది ఆత్మిక యాత్ర. మీరు నేరుగా మన ఇల్లైన శాంతి ధామానికి వెళ్ళిపోతారు. బాబా కూడా ఇంట్లో ఉంటారు. నన్ను స్మృతి చేస్తూ చేస్తూ మీరు ఇంటికి వెళ్ళిపోతారు. ఇక్కడ అందరూ పాత్రను అభినయించాలి. డ్రామా వినాశనం లేకుండా నడుస్తూనే ఉంటుంది. బాబా స్మృతిలో ఉండండి, పవిత్రులుగా అవ్వండి. దైవీ గుణాలను ధారణ చెయ్యండి అని పిల్లలకు బాబా అర్థం చేయిస్తూ ఉంటారు. అలాగే ఎంతసేపు చేస్తారో అంత ఉన్నత పదవిని పొందుతారు. తప్పకుండా కళ్యాణకారులుగా అవ్వాలి. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాతా పిత బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక పిల్లలవి ఆత్మిక తల్లి తండ్రులకు ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. ధారణ కోసం ముఖ్య సారం. మొదటి పాయింట్, సర్వశక్తివంతుడైన బాబా మా తోడుగా ఉన్నారు అన్న స్మృతిని సదా ఉంచుకోండి. ఈ స్మృతి ద్వారా మీలో శక్తి ప్రవేశిస్తుంది. వికర్మలు భస్మమైపోతాయి. శివశక్తి పాండవ సేన అన్న పేరు మీకు ఉంది. కావున మీరు ఈ ధైర్యాన్ని కూడా చూపించాలి. పిరికి వారిగా అవ్వకూడదు. రెండో పాయింట్, జీవిస్తూ మరణించిన తర్వాత నేను సరెండర్ అయ్యాను అన్న అహంకారం రాకూడదు. సరెండర్ అయ్యి పుణ్యాత్మలుగా అయ్యి ఇతరులను కూడా అలా చెయ్యాలి. ఇందులోనే లాభముంది. వరదానం, నిర్విఘ్న స్థితి ద్వారా స్వయం యొక్క పునాదిని దృఢంగా చేసుకునే పాస్ వితానర్ భవ. ఏ పిల్లలైతే ఎంతో కాలంగా నిర్విఘ్న స్థితి యొక్క అనుభవజ్ఞులుగా ఉంటారో వారి పునాది పక్కాగా ఉన్న కారణంగా స్వయము శక్తివంతులుగా ఉంటారు మరియు ఇతరులను కూడా శక్తివంతులుగా తయారు చేస్తారు. ఎంతో కాలం శక్తిశాలిగా నిర్విఘ్నంగా ఉన్న ఆత్మ అంతిమంలో కూడా నిర్విఘ్నంగా అయ్యి పాస్వితానర్గా అయిపోతుంది. లెక్క ఫస్ట్ డివిజన్లోకి వస్తుంది. కావున ఎంతో కాలం నుండి నిర్విఘ్నంగా ఉండే స్థితి యొక్క అనుభవాన్ని తప్పకుండా చేసుకోవాలి అన్న లక్ష్యం ఉండాలి. స్లోగన్, ప్రతి ఆత్మ పట్ల సదా ఉపకారము అనగా శుభ కామనను ఉంచినట్లయితే స్వతహాగా దీవెనలు లభిస్తూ ఉంటాయి. అవ్యక్త ప్రేరణ పాయింట్. ఇప్పుడు లగ్నం అనే అగ్నిని ప్రజ్వలింపచేసి యోగాన్ని జ్వాలారూపంగా తయారు చెయ్యండి. యోగం అనగా శాంతి యొక్క శక్తి. ఈ శాంతి యొక్క శక్తి చాలా సహజంగా స్వయాన్ని మరియు ఇతరులను పరివర్తన చేస్తుంది. దీని ద్వారా వ్యక్తులు కూడా మారిపోతారు మరియు ప్రకృతి కూడా మారిపోతుంది. వ్యక్తులకైతే నోటితో కోర్సు చేయిస్తారు,
కానీ ప్రకృతిని మార్చేందుకు శాంతి యొక్క శక్తి అనగా యోగ బలమే కావాలి. ఓం శాంతి.